వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. డౌన్ బీజేపీ ప్రభుత్వం వర్తిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. తగ్గించాలి పెంచిన వంట గ్యాస్ ధర 50 రూపాయలు వెంటనే. తగ్గించాలి పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే. తగ్గించాలి పెంచిన వంట గ్యాస్ ధర 50 రూపాయలు వెంటనే. డౌన్ బీజేపీ ప్రభుత్వం వర్తిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే. తగ్గించాలి పెంచిన 50 రూపాయల గ్యాస్ ధరలు వెంటనే. వర్తిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే. తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే. పెంచినటువంటి డీజిల్, గ్యాస్, అదేవిధంగా నిత్యావసర సరుకులు, మందులు, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్ ఇలాంటి వాటిపైన పెంచినటువంటి నిరసనగా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఎమ్మెన్యూర్లో వినూత్నంగా గ్యాస్ సిలిండర్లకు పాడి కట్టి నిరసన వ్యక్తం చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా దాదాపు 32 కోట్ల మంది వినియోగిస్తున్నటువంటి గ్యాస్పై 50 రూపాయలు పెంచడంతో దాదాపు 9,100 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజలపై భారాలు పడడం జరిగింది. అదే సందర్భంలో డీజిల్, పెట్రోల్ ధరపై కూడా 2 రూపాయలు పెంచడంతో దాదాపు దేశవ్యాప్తంగా 32,000 కోట్ల రూపాయలు ప్రజలపై అదనపు భారం పడుతుందంటే దాదాపు ఒక రోజులోనే 41,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారాలు మోపడం జరిగింది. ఓ పక్క ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తగ్గించి ఎన్నికలు అయిపోయిన తర్వాత గద్దెకెక్కిన తర్వాత ఇవాళ విపరీతంగా ఇవాళ పెంచడం చాలా దుర్మార్గంగా అని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు మీరు చెప్పారు మేము ప్రభుత్వ అధికారంలోకి వస్తే మొత్తం కూడా అన్ని ధరలను అదుపులో చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మీరు ప్రభుత్వం 11 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు పెట్రోల్, డీజిల్, వంట గ్యాసులు పెంచి ప్రజలను పూర్తి స్థాయిలో నడ్డి విరుస్తున్నారని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. ఓ పక్క రాష్ట్రంలో వలసలు పెరిగి ఉప్పేకపోతున్నటువంటి ఇతర ప్రాంతాలకు వెళుతున్న సందర్భంలో వలసలు నివారించలేరు కానీ ఇలాంటి నిత్యావసర సరుకులు విపరీతంగా పెంచడం అంటే ఇంతకన్నా దుర్మార్గంగా మరొకటి ఉండదని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. అదే రాష్ట్రంలో సందర్భంగా ఈ యొక్క మాయా కూటమి ప్రభుత్వం సంబంధించి అధికారంలోకి వస్తే 3 సిలిండర్లు ఇస్తామని చెప్పినటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మీరు సంవత్సరానికి 3 సిలిండర్లు ఎవరికి ఇస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియదు కానీ దానికి సంబంధించినటువంటి యొక్క సబ్సిడీ కూడా రావడం లేదు. పైగా ఇప్పుడు 50 రూపాయలు పెంచితే ఇవాళ గ్యాస్ సిలిండర్ కొనాలనా లేదని చెప్పి ప్రజలు పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. పూర్వపు కట్టెల పొయ్యి అనేది గుర్తుండేది, మళ్ళీ ఈ యొక్క పెంచడంతో కట్టెల పొయ్యి కూడా ఇవాళ ప్రజలు వినియోగించుకునే పరిస్థితిలో వస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాయా కూటమి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఏదైతే మీరు పెంచారో వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో 2 ప్రభుత్వానికి కూడా పాడి కడతామని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని సంఘంలో పెట్టుకుని తిరుగుతున్నటువంటి ఈ మాయా కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఇవాళ ఎక్కడ పోతున్నారు, ఎక్కడ నిద్రపోతున్నారు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇవాళ విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి, డీజిల్ పెరిగినాయి, గ్యాస్ పెరిగింది, నిత్యావసర సరుకులు పెరిగినాయి, కనీసం పాల ధర పెరిగింది, కనీసం మందు ధరలు పెరిగినాయి. అంటే దాదాపు విచ్చలవిడిగా ఇంటి గుత్తలు సజ్జం ఇవాళ పెరిగితే ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ మీరేమన్నా పండుకుని పాలు తాగుతున్నారని చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గారిని మేము ప్రశ్నిస్తాం. ఇదే చంద్రబాబు నాయుడు చెప్పారు మన కూటమి వస్తే ప్రజలపైన ఎటువంటి భారాలు వేయం, మమ్మల్ని నమ్మండి సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అయ్యా సంపద సృష్టిస్తామంటే ఏమనుకున్నాం కానీ సంపద ప్రజలపైన భారాలు మోపుతాం అనుకోలేదు. కాబట్టి నీ ప్రభుత్వాన్ని కూడా త్వరలో పాడి కడతారు ప్రజలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తు మరింత పోరాటానికి నాంది పలుకుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి. ప్రకారంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తానని చెప్పి ఇప్పుడు గ్యాస్ మీద అదనంగా 50 రూపాయలు పెంచుతూ పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెంచుతూ అదనంగా పేదల మీద పన్నులు వేస్తూ చంద్రబాబు నాయుడు చాలా అందరినీ మోసం చేస్తున్నాడు. మేము కోరుకునేది ఒకటే, ఆంధ్రప్రదేశ్గా మహిళా సమర్థం మేము కోరుకునేది ఒకటే, అందరికీ పేదవాళ్ళకి న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడిని మేము అంతా కోరుకుంటున్నాము. డీజిల్ రేటు, పెట్రోల్ రేటు, గ్యాస్ రేటు తగ్గించాలని మేము మహిళా సమర్థంగా మేము కోరుకుంటున్నాము. వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ.